హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో వెదర్ రిపోర్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే నిన్నటి నుంచే వర్షాలు అయితే స్టార్ట్ అవ్వడం జరిగాయి ఎంటైర్ ఉత్తరాంధ్రలో. మనం గత 7 days బిఫోర్ మనం చెప్పడం జరిగింది. ఎంటైర్ ఉత్తరాంధ్రలోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి కురుస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. వర్షాలు అనుకున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం వల్ల ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా మన తెలంగాణ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయనే విషయాన్ని మనం అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం. సో యాజ్ పర్ మన డేటా ప్రకారం అయితే నిన్న ఎక్కువ మొత్తంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మనం కురవడం జరిగాయి. సో ఎక్కువ మొత్తంలో మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురవడం జరిగిందని చెప్పేసి నిన్న చూడొచ్చు. అయితే ఈరోజు ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు పడే ఛాన్స్ ఉంది, ఎక్కడ ఎక్కువ మొత్తంలో వర్షాలు పడతాయనే విషయాన్ని ఒకసారి మనం చూసుకుంటే, ఇక ఈరోజు వర్షానికి వస్తే మనకి ఉదయం ఒక 8-9 నుంచే మనకైతే వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి శ్రీకాకుళంలోని సోంపేట, ఇచ్చాపురం, టెక్కలి, పలాస, పల్లాకముడి, అదేవిధంగా శ్రీకాకుళం, పాలకొండ వరకు మనకైతే ఉదయం నుంచే చిరుమదురు వర్షాలు అనేవి కురవడం జరుగుతుంది. సో ఇక మధ్యాహ్నం నుంచి మనకు వచ్చేసరికి పలాస, పాలకొండ, అదేవిధంగా రాజాం, చీపురుపల్లి, అదేవిధంగా నెల్లిమర్ల, గజపతి నగరం, విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, చింతలవలస, అదేవిధంగా మనకి అరకు వ్యాలీ, చోడవరం, విశాఖపట్నం ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎక్కువ మొత్తంలో మనకైతే అరకు వ్యాలీ, చోడవరం, సబ్బవరం, అనకాపల్లి, విశాఖపట్నం, పాడేరు, నర్సీపట్నం, చింతలపల్లి అవన్నీ కూడా తుని, నెక్స్ట్ మనకి పిఠాపురం, కాకినాడ, యానం వరకు మనకైతే ఈ విధంగా మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎక్కువ మొత్తంలో మనకి ఈరోజు నర్సీపట్నంలో మనకి థండర్ స్టార్మ్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో భారీ వర్షం కూడా కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చోడవరం, నర్సీపట్నం, సబ్బవరం, తుని, యలమంచిలి ఇవన్నీ కూడా మనకి పడే అవకాశం అయితే ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పేసి ఈరోజు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఈరోజు థండర్ స్టార్మ్స్ కూడా, పిడుగులు కూడా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. అవి ఎక్కడెక్కడంటే రాజాం, పార్వతీపురం, బొబ్బిలి, గజపతి నగరం, అదేవిధంగా అరకు వ్యాలీ, విజయనగరం, చోడవరం, నర్సీపట్నం, తుని, చోడవరం, రంపచోడవరంలో మనకి ఎక్కువ మొత్తంలో ఈరోజు పిడుగులు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా ఈరోజు అయితే మనం రైతు సోదరులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చూడొచ్చు. ఎందుకంటే ఈ పిడుగులతో పడినటువంటి వర్షం అనేది ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుంది. భారీ వర్షం కూడా పడే అవకాశం అయితే మనకు నర్సీపట్నం, తుని ఏరియాలో పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విజయనగరం సిటీ, నెక్స్ట్ మనకి కొత్త వలస, నెక్స్ట్ అదేవిధంగా బొబ్బిలి, పార్వతీపురం ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షం కురిసే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మనకి పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా అలర్ట్గా ఉండి మనం పొలంలో ఉన్నటువంటి పనులు అయితే తగ్గించుకోవాలని చెప్పేసి ఈరోజు చూడొచ్చు. ఇక రేపు నుంచి వెదర్ అనేది మామూలుగా ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి వర్షం వచ్చినా తెలియదని చెప్పేసి చూడొచ్చు. సో ఈరోజు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ఎటువంటి వర్షం వచ్చినది మనకైతే లేదని చెప్పేసి చూడొచ్చు. సో ఎక్కడ కూడా మనకి ఎటువంటి వర్షం వచ్చినది లేదని చెప్పేసి చూడొచ్చు. సో ఇక మనకి రాయలసీమ జిల్లాలో రేపైతే మనకి తేలికపాటి వర్షం అయితే కురిసే అవకాశం అయితే ఉంటుంది. అది ఎక్కడెక్కడ అంటే తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, అదేవిధంగా కదిరి, రాయచోటి, పులివెందుల అక్కడ వరకు మనకైతే తేలికపాటి వర్షం అనేది కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇక రిమైనింగ్ అనంతపురం, గుంతకల్లు, అదోని, కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, గిద్దలూరు ఇవన్నీ కూడా ఎటువంటి వర్షం వచ్చింది తెలియదండి మరో 10 days వరకు. సో ఇక దక్షిణ కోస్తాలో కూడా మనకి ఎటువంటి వర్షం వచ్చినది ఈరోజు రేపు లేదని చెప్పేసి చూడొచ్చు. ఎండలో తీవ్రత అయితే కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు రేపు, ఎందుకంటే కొద్దిగా క్లౌడీగా ఉంటుంది కాబట్టి. ఇక మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఉత్తరాంధ్రలో అయితే ఎక్కువ మొత్తంలో వర్షం అయితే ఈరోజు నర్సీపట్నం అవన్నీ కూడా పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. సో ఇది ఈరోజు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.